నేనమా ఘోరమా? ఇది ప్రభుత్వ రికార్డు కదా, ఆన్లైన్ రికార్డు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, ఈ క్యూఆర్ కోడ్లో మొత్తం మీరు కావాలని తీసేశారు. ఇది పని చేయకుండా, క్యూఆర్ కోడ్ పని చేయకుండా, ఇది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో ఫోన్లో కొడితే వస్తుంది. రేపు మేము వస్తాం, ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమేంటి? ఇవన్నీ ఎవరికి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సుత్తి కౌర్లు, పేలాల కౌర్లు. పెద్ద జగన్ దోష అంట. ఏంటి దోష? ఫోటో వేసుకుంటే దోష. ఏం దోష అన్న? ఇది మొత్తం గవర్నమెంట్ రికార్డ్ అని ఉంది. పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం పూర్తవకుండా పునాదుల్లో ఉంటే జైము జైము చంద్రన్న అంటే తప్పులేదు. వెళ్ళి బస్సులు వేసుకెళ్ళి చూపించడానికి 450 కోట్లు ఖర్చు పెడితే తప్పులేదు. అవ్వని పోలవరానికి ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ చేశారు మీరు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అంట. సినిమా డైలాగులు తప్పితే పవన్ కళ్యాణ్ గారితో తిరిగి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు లీడ్లు అవుతారంట. సినిమా డైలాగులు చంద్రబాబు నోటి వెంబడి సుత్తి కబుర్లు పోయి సినిమా కబుర్లు వస్తున్నాయి. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండేవి, ఇప్పుడేమో సినిమా డైలాగులు. ఏంటి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్? ఎవరు ట్రిపుల్? ఎవరు? ఏంటి ట్రిపుల్? ఏంటి ఈ రాష్ట్రానికి? ఈ ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. డబుల్ కాదు, డబుల్ ఇంజిన్ అయితే లేదు, ట్రిపుల్ ఇంజిన్ అయినా లేదు కదా. గత 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రానికి ఒదిగింది ఏంటని అడుగుతున్నాను. చెంబుడు నీళ్లు, దోషుడి మట్టే కదా. ఈ రాష్ట్రానికి ఏం మిగిలింది? చెంబుడు నీళ్లు, దోషుడి మట్టి మిగిలింది డబుల్ ఇంజిన్ సర్కార్తో. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్తో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే 2 ఏళ్లకు 3 లక్షలు. 2 ఏళ్ళు ఇంకా నిండలా. మీ అబ్బాయి 18 నెలలు అని చెప్తున్నట్టున్నాడు నిన్న గొప్పగా. 18 months కంప్లీటెడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు కదా. 18 monthsకి 3 lakh crores అప్పు తెచ్చారు మీరు. 18 నెలలకి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముగ్గురు కలిసి, మీ బుల్లెట్ ట్రైన్ అంతా కలిసి ముగ్గురు, నేను అనుకోవటం రమారేమి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రేపు వేసవికాలానికి మీరు ముగ్గురు ట్రిపుల్ ఇంజిన్ కలిసి మొత్తం అంతా ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ పెద్ద కేక్ కట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు, ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్లు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పులు కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే ఈ బుల్లెట్ ట్రైన్, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ, వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. ట్రిపుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము. ఇంతకన్నా దగా ఇంకేమన్నా ఉండతా? పచ్చి దగా. ఇవాళ దాకా పెంచలేదంట, భవిష్యత్తులో కూడా పెంచడంట. అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? మిమ్మల్ని బరి తెగించి ఇంత అబద్ధాలు ఆడుతుంటే సిగ్గుపడే పని లేదు. బరి తెగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే, అంటే ఎదురెవరన్నా మాట్లాడితే జైలు వేసేస్తారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట. కుటుంబ సభ్యులు, బంధువులతో వివాదాలు వద్దు. అద్భుతం అండి. అసలు మీకు ఎవడు సాటిరాడు? బంధువులతో తగాదా పెట్టుకోవద్దు, చుట్టాలతో తగాదా పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి, ఆస్తి తగాదాలు వద్దు. ఇంతే కదా.
మీరు మాట్లాడేది ఇదే కదా. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో, పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి, తోడేళ్లతో తగాదా ఎవరికి, వదిన గారితో తగాదా ఎవరికి, తమ్ముడితో తగాదా ఎవరికి, బామ్మర్తి కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి, మాకా. తగాదాలు పెట్టుకునేది మీరు. మీది ఎట్లా ఉంటుందంటే, మీరు మాత్రం ఒకనే కంటారు, అందరూ నలుగురిని కానండి ఐదుగురిని కానండి అంటున్నారు. మీ అబ్బాయి ఒకనే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానండి అంటున్నారు. అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. చుట్టాలతో తగులొద్దు అంటారు, మీరు అన్ని చుట్టాలతో తగులు, మొత్తం మీ చుట్టాలందరితో తగులు మీరే కదా. ఎవరికి తగులు ఉన్నాయి? మాకెవడికి ఉన్నాయి తగాదాలు? మా చుట్టాలతో మాకెవడికి తగాదాలు ఉన్నాయి? ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా చెప్తాడు, ఆస్తులు తగాదాలు వద్దు అంటాడు. ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ 13లో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు, ఆయన సినిమా డ్రెస్సులు, ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు, ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు? రామారావు గారి దగ్గర నుంచి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్, రామారావు సంతకం పనికి రాకుండా, ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు? మీరు కాదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు? మీరు, మీ అబ్బాయి, మీ కోళ్ళు, మీ అబ్బాయి తోడళ్ళు. పాత వాళ్ళందరూ ఏమయ్యారు? నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు? హాస్పిటల్ పెట్టిన, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు, ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు? కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? ట్రస్ట్లో పాత సభ్యులందరూ ఏమైపోయారు? ఎవరు ఆస్తులు లాక్కున్నది? ఎవరు చెప్తున్నారు నీతులు? నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా? బెదిరించారా? ఏం చేశారు? బతిమాలారా? మొన్న 100 ఎకరాలు కొన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో. మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రార్ గారు పరిగెత్తుకుంటా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా. అందరి మొత్తం మీ బామ్మర్దులు అందరూ కొనేసుకున్నారు కదా మీరు. నేను తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం, ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం, చుట్టాల ఆస్తులు లాక్కోవటం. మీ అత్తగారు బతికుంది కదా, మాంగారు చచ్చిపోయాడు, అత్తగారు బతికుంది కదా, అత్తగారితో తగ్గు ఎందుకు? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడన్నా? మేం పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు. జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు.